ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ వీడియోలో మనం దేహినోస్మిన్ యదా దేహే అనే శ్లోకం నేర్చుకుందాం. ఈ 4 శ్లోకం కూడా మనం దర్బారీ కన్నడలో మనం నేర్చుకుంటున్నాము. ముందు శ్లోకంలో మీకు ఆరోహణ చెప్పాను కాబట్టి మరి ఇక్కడ ఆరోహణ చెప్పకుండా శ్లోకంలో నేర్పిస్తున్నాను డైరెక్ట్గాను. దేహినోస్మిన్ యదా దేహే పాప పాప మప పాప కౌమారం యవనం జర నీప మగ మగ గమరి సస తదా దేహాంతర ప్రాప్తి ససని సరి రి 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 ధీరస్తత్ర న ముఖ్యతి నిప మాగమ తనిప పాప పాప మప పాప 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 మప పాప నిప మగ మగ గమరి సస ససని సరి రి 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 నిప మగ ద సనిప. రాగాలు నేర్చుకోవాలి అనే అభిమానులు రాగ సంచారం మరియు గమకములు, అలాగే కేవలం ఆరోహణ అవరోహణతో 150 రాగాల ఆరోహణ అవరోహణ పక్కు పౌరాణిక అభిమానులకు సత్యహరిచంద్ర నాటకంలో వారణాసి ఘట్టం పద్యాలకు స్వరాలు, శనివారం పాటు ఇలా అన్నమాట. ఇలా ఉంటుంది పద్యాలు. భక్తి ఒక పదన్యాసి నుంచి మనకి చివరి పద్యం మనకి వదిలిపోయెను సామ్రాజ్య వైభవంబు పద్యం వరకు స్వరాలు రాణి జరిగిందనమాట. హరిశ్చంద్ర పాత్ర మాత్రమే. మీకు కావాలనుకుంటే అలాగే భక్తిగత శ్లోకాలు కూడా 40 శ్లోకాల వరకు తయారు చేశాను. ఇంకా అవకాశం ఉంటే ఘంటసాల గారు గానం చేసిన 107 పద్యాలు కూడా శ్లోకాలు అందించాలన్నది నా యొక్క కోరిక. అభిమానులకు అందించాలన్నది నా యొక్క కోరిక. అలాగే అవకాశం ఉన్నప్పుడల్లా కూడా 15 శ్లోకాలు చొప్పున స్వరాలు రాస్తున్నాను. ఇంతవరకు 40 శ్లోకాలు కంప్లీట్ అయ్యాయి. ఆ 40 శ్లోకాల బుక్స్ కూడా కొంతమంది అభిమానులు ఆర్డర్ పెట్టి తెప్పిస్తున్నారు. మీకు కూడా కావాలనుకుంటే 9550485589 అనే నెంబర్కి కాల్ చేసి మీరు బుక్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు.